ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిస్టరీ క్రియేట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాల క్రితం పార్టీని ఒంటరిగా స్థాపించి ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలతో 100% ఫలితాలు సాధించిన పార్టీగా నిలిచింది. జనసేన గెలుపుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇవాళ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహించే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జైకేతనం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు పార్టీ నేతలు. జనసేన పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం స్థాపించినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏపీలో మాత్రమే పోటీ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన 21 అసెంబ్లీ సీట్లలో 100% విజయం సాధించింది జనసేన పార్టీ. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించే జయకేతనం సభకు గత కొద్ది రోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ జనసేన నేతలు. సైనికులు, మంత్రులు ఈ సభకు ఈసారి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో భారీ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నభూతో అనేలా జైకేతనం ఆవిర్భావ సభను నిర్వహించేందుకు 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భోజనం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు.
సభా స్థలంలో 12 అంబులెన్స్లు, మెడికల్ బృందాలను సిద్ధం చేశారు. ఇక వీర మహిళలు, మహిళా కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 3:30 నుంచి సభ మొదలవుతుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సుమారు 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక హెలీప్యాడ్ను కూడా సిద్ధం చేశారు. ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేలా వివిధ కమిటీల నాయకులు, రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి పార్టీ ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తారు. రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు ఏం చేస్తామో వివరించనున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ కీలక నేతగా ఉన్న నాగబాబుతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేదికపై భాగస్వాములు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు ఎమ్మెల్సీల సంఖ్య కూడా చేరబోతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో స్థానిక పార్టీలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని జనసేన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.